నమస్కారం. తిరుప్పావై పాసురాలకి చాలా సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలిక అనే పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు. ఈ గోదా గీతమాలికలో ఉన్నటువంటి 24వ గేయాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, విశేషార్థాన్ని పరిశీలిస్తే ఈ 24వ గేయం నుంచి గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మకి పల్లాండు అనే పేరుతో మంగళాశాసనం పలుకుతుంది. పల్లాండు అంటే అర్థం ఏంటంటే అనేక సంవత్సరాలు అని అర్థం. అనేక సంవత్సరాల పాటు రాక్షస సంహారం చేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు దిష్టి తగలకుండా ఉండటానికి శ్రీకృష్ణ పరమాత్మకు దిష్టి తీసి ఆయనకి మంగళాశాసనం చెప్పటమే వీటిలో ఉన్నటువంటి అంతరార్థం. కాబట్టి 24వ గేయంలో ప్రధానంగా అనేక రకాలైనటువంటి అవతార ఘట్టాలను పరిచయం చేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు గోదాదేవి ఏ విధంగా దిష్టి తీస్తూ ఎలా మంగళాశాసనం పలుకుతోందో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు చాలా సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో విశదీకరించారు. ఈ 24వ గేయాన్ని పరిశీలిస్తే మంగళాంగ మధుసూదన మంగళమిదే మంగళము, మందస్మిత సుందరాస్య మంగళమిదే మంగళము. అంటే శ్రీకృష్ణ పరమాత్మ, నీవు ఎంతో సుందరమైనటువంటి రూపం కలిగిన వాడివి, నీకు ఎటువంటి దిష్టి తగలకుండా మంగళము చేకూరాలి అని చెప్పడమే దీనిలో ఉన్న అర్థం. అలాగే ముచ్చటగా మూడడుగుల ముజ్జగములు కొలిచినట్టి దివ్యచరణ కమలయుగల త్రివిక్రమ మంగళం. అంటే వామన రూపంలో బలిచక్రవర్తిని పాతాళానికి పంపించటానికి ముల్లోకాలలో కూడా నీ పాదములు వ్యాపింపజేసినటువంటి త్రివిక్రముడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నీకు మంగళం కలగాలి అంటూ గోదాదేవి ప్రార్థన చేస్తోంది. అంటే వామన రూపంలో త్రివిక్రముడుగా ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు మంగళాశాసనం చెప్తోంది. అదేవిధంగా లంకానగరమ్ము గూల్చి లంకేశుని పరిమార్చిన రామ ధనుజ విరామ రఘువీర మంగళం అని పలుకుతోంది. అంటే లంకానగరంలో ఉన్నటువంటి రావణాసురుణ్ణి యుద్ధంలో జయించి రావణాసుర సంహారం చేసి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసిన శ్రీరామచంద్రమూర్తి అవతారంలో ఉన్నటువంటి విష్ణు స్వరూపానికి మంగళం పలుకుతోంది. అదేవిధంగా చరణతాడనమ్ముతోడ శకటాసురు గూల్చినట్టి యదుబాల నీ ప్రవిమల యశస్సుకిదే మంగళం అంటూ కీర్తిస్తోంది. కంసుడు పంపించినటువంటి శకటాసురుడు అనే పేరు కలిగిన రాక్షసుడు ఒక బండి రూపంలో వచ్చినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తన చరణములతో తన పాదాలతో ఆ బండిని తంతే ఆ బండి ముక్కలు ముక్కలైపోయి శకటాసురుడు అనేటటువంటి రాక్షసుడు సంహరింపబడ్డాడు. అలా తన పాదాలతోనే శకటాసురుడు అనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించిన శ్రీకృష్ణ పరమాత్మకు గోదాదేవి మంగళాశాసనం పలుకుతోంది. అందుకే ఇక్కడ చరణతాడనమ్ముతోట శకటాసురు గూల్చినట్టి, కేవలం నీ పాదాలతోనే శకటాసురుడు అనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించి యదుబాల నీ ప్రవిమల యశస్సుకిదే మంగళం, అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించిన శ్రీకృష్ణ పరమాత్మ నీకు మంగళమగుగాక అంటూ కీర్తిస్తోంది. అదేవిధంగా వడిసెలవలె విసిరి విసిరి వత్సాసురు పరమార్చిన లీలలకిదే మంగళం అంటూ పలుకుతోంది. వత్సాసురుడనే పేరు కలిగిన రాక్షసుడు ఒక మాయా గోవు రూపంలో వచ్చి గోవుల మందలో కలిసిపోయినప్పుడు మాయాగోవు రూపంలో ఉన్నటువంటి వత్సాసురుణ్ణి గుర్తించి మాయాగోవుని దూరంగా తన చేతులతో విసిరేసి వత్సాసురుడనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించిన శ్రీకృష్ణ పరమాత్మ నీకు మంగళమగుగాక అంటూ ఇక్కడ గేయంలో గోదాదేవి కీర్తిస్తోంది. అదేవిధంగా గొడుగు పగిది కొండనెత్తి గోకులమును కాపాడిన అపార కరుణామయ నీ కృపకు దివ్యమంగళం. అంటే ఇంద్రుడు గోకులంలో కోపంతో తీవ్రమైన వర్షం కురిపించిన తరుణంలో ఇంద్రుడు కురిపించినటువంటి వర్షం నుంచి గోపబాలకులందరినీ రక్షించటానికి, గోకులాన్ని రక్షించటానికి తన చేతి చిటికన వేలుతో గోవర్ధనగిరిని ఎత్తినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు మంగళాశాసనం పలుకుతూ కీర్తిస్తోంది. అదేవిధంగా వేల కొలది దానవులను వేగమ్ముగా కూల్చినట్టి వేలాయుధధారి యదు వీరాగ్రణి మంగళం. అంటే వేల వేల దానవులందరూ కూడా యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా
తన చేతిలో ఉన్నటువంటి శక్తివంతమైన బల్లెంతో సంహరించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నీకు మంగళం అంటూ మంగళాశాసనం పలుకుతోంది. నిస్తులమగు నీ శౌర్యము ప్రస్తుతింపవచ్చినాము. ఇలా అనేక మంది రాక్షసులను సంహరించినటువంటి నీ బల పరాక్రమాలు, నీ శౌర్యాన్ని కీర్తించటానికే మేము వచ్చాము. పరసాధనమీయవయ్య పరమాత్మ మంగళం. పరై అనే తప్పెట లాంటి వాయిద్యాన్ని మాకు అనుగ్రహించి ఎల్లప్పుడూ కూడా నీ యందు భక్తి ఉండేలాగా మమ్మల్ని అనుగ్రహించు అంటూ గోదాదేవి ఇక్కడ ఈ పాసురంలో శ్రీకృష్ణ పరమాత్మను కీర్తిస్తోంది. అంటే అనేక మంది రాక్షసులను సంహరించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మను కీర్తించిన తర్వాత అంతటి కీర్తి ప్రతిష్టలు రావటం వల్ల శ్రీకృష్ణుడికి దిష్టి తగులుతుందేమో అని భావించి, స్వామి నీకు వచ్చిన కీర్తి ప్రతిష్టలన్నీ కూడా నీ గొప్పతనం కాదులే, నీ చేతిలో ఉన్న బల్లెం గొప్పతనం, నీ చేతిలో ఉన్న చక్రం గొప్పతనం, నీ చేతిలో ఉన్న ఆయుధాల గొప్పతనం, అంతేగాని ఇందులో నీ గొప్పతనం ఏం లేదు స్వామి అంటూ ఎక్కడ స్వామికి దిష్టి తగులుతుందో అంటూ దిష్టి తగలకుండా స్వామివారికి మంగళాశాసనం పలుకుతోంది. అది ఈ పాసురంలో ఉన్నటువంటి విశేషార్థం. అంటే స్వామివారు ఎంతోమంది రాక్షసులను సంహరించినప్పటికీ అంతమంది రాక్షసులను సంహరించిన స్వామివారి బలపరాక్రమాలను శౌర్యాన్ని కీర్తించి మళ్ళీ అంతలోనే ఆ బలపరాక్రమాల వల్ల స్వామికి ఎక్కడ దిష్టి తగులుతుందో అని చెప్పి అవన్నీ కూడా స్వామి చేతిలో ఉన్న ఆయుధాల వల్లే జరిగినాయి తప్ప స్వామి బలపరాక్రమాలు ఏవీ లేవని స్వామి గురించి భయంతో దిష్టి తగులుతుందేమోనని చెప్పి ఆండాళ్ తల్లి పలుకుతోంది. అంటే ఇది భగవంతుడి పట్ల అపరిమితమైనటువంటి భక్తిని, ప్రేమను తెలియజేస్తుంది. కాబట్టి ఈ గేయంలో ఉన్న విశేషార్థాన్ని మనం పరిశీలిస్తే ప్రతి ఒక్కరూ కూడా భగవద్భావనలో ఉన్నప్పుడు భగవంతుడి పట్ల విశేషమైన అవ్యాజ్యమైనటువంటి ప్రేమను కలిగి ఉండాలి. ఆ ప్రేమ ఉన్నప్పుడే ఎక్కడ దిష్టి తగులుతుందో అన్న భయం మనలో చేకూరుతుంది. అలాంటి భయంతో స్వామివారికి దిష్టి తీసి గోదాదేవి మంగళాశాసనం పలుకుతోంది. అది ఈ గేయంలో ఉన్నటువంటి విశేషార్థం. రేపటి తిరుప్పావైలో గోదా గీతమాలికలో ఉన్నటువంటి తర్వాతి గేయాన్ని, దానిలో ఉన్న అంతరార్థాన్ని, విశేషార్థాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. ప్రతి బీజాక్షరం దగ్గర ఆగమం మాత్రం వివరించిందండి. మనం తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. ఎప్పుడు చెప్తారు? అడగండి అమ్మైనా చెప్పదు. గురువుని ఆశ్రయించి తెలుసుకోవాలి. తెలిసి చేస్తే మంత్రశక్తి చాలా గొప్పది. 1,00,000 జపం కంటే తెలిసి చేసిన కొద్దిపాటి జపానికి ఎక్కువ శక్తి ఉంటుంది కనుకనే తెలుసుకోవడం ఇదంతా. కనుక ఏవం సమిష్టిదేహేపి జ్ఞాత్వా బీజత్రయం క్రమాత్. కనుకనే ఈ మూడింటిలోనూ మూడింటికి అతీతముగా ఉన్న నా చైతన్యాన్ని తెలుసుకోవడానికై ఈ మంత్రము చెప్పబడుతున్నది సుమా అని వివరిస్తూ ఈ హ్రీంకారతత్వాన్ని తర్వాత కూడా చక్కగా అమ్మ వివరిస్తుంది కనుక తెలుసుకుందాం. ఇప్పుడు యోగము గురించి అమ్మ చెప్తున్నది. ఈ యోగము యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని చెప్పబడుతున్నది. ఈ యోగాన్ని అవలంబించు. ముందు యమము నియమము. యమము అంటే ఏమిటి? పేరు ఒక్కడన్నాం కానీ యమంలో ఎన్నున్నాయో చూడండి. ఇవన్నీ ఉంటే యమము. సత్యము, అహింస, బ్రహ్మచర్యం, అస్తేయము. అస్తేయం చెప్పుకున్నాం. అస్తేయము అక్రమార్జన లేకుండా ఉండడము, రుజుత్వము కపటము లేకుండా ఉండడము, దయ, క్షమ, ధృతి, మితాహారము, శౌచము. ఇది దేవీ భాగవతంలో చెప్పిన యమములు. ఈ 10 ఉంటే యమం అండి. మన యమమని ఒక్కసారి అన్నాం కానీ యమంలో 10 ఉన్నాయి. ఇక నియమాలు చెప్తున్నాడు. తపస్సు, సంతోషము, ఎప్పుడూ తృప్తిగా ఉండగలగడం, ఆ తృప్తి, దానము, ఆస్తికత, దేవపూజనం, వేదాంత శ్రవణం, లజ్జ. లజ్జ అంటే తప్పు చేయడానికి వెనకాడ్డం, ఇదొకటే మాట. మతి అంటే బుద్ధిశక్తి, జపము, హోమము. ఈ 10 కలిస్తే నియమము. ఇక్కడ జపము, హోమము ఈ మాటలు దేవీ భాగవతం చెప్తోంది. పతంజలి దాంట్లో హోమం మనకు కనబడదు, కానీ ఇక్కడిది గ్రాహ్యం మనకు అమ్మవారు చెప్పారు కనుక. ఇక ఆసనములు. ఆసనాలు ఎన్నో ఉన్నాయి. ఆరోగ్యాల కోసం ఆసనాలు కాదు, ఇక్కడ ఆధ్యాత్మికత కోసం ఆసనాలు. ఇందులో ముఖ్యమైనవి పద్మాసనం, గొప్పది చెప్పింది. తర్వాత స్వస్తికాసనం, భద్రాసనం, వజ్రాసనం, వీరాసనం. వీటిని ఆసన పంచకం అంటారట. ఈ 5 వేయగలిగినా సరే, లేదా ఏదో ఒకదాని ఎందైనా నిలకడగలిగి చేయగలగాలి. ఆ ఆసనాలు వేసే పద్ధతి కూడా అమ్మవారు బోధించారండి. ఇది చేసి ఇడాపింగళ నాడుల ద్వారా వివరిస్తున్నారు ఇక్కడ. మంత్రముతో ఉచ్ఛ్వాస నిశ్వాస
చేయగలిగితే దాన్ని సగర్భ ప్రాణాయామం అంటారు అన్నది. లేదా ప్రణవంతో చేయడం విధానం ఉన్నది. కానీ అమ్మ మంత్ర జపంతో కానీ చేస్తే ప్రాణాయామము అంటే యమ నియమాసనాలు అయిపోయాయి కదా, ప్రాణాయామం. తర్వాత క్రమంగా మనస్సుని బహిర్ముఖత్వం నుంచి అంతర్ముఖత్వంలోకి మరలించడం, ఇది ప్రత్యాహారము అని చెప్పబడుతుంది. యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార. అప్పుడు క్రమంగా ధారణ చేయాలి. అంటే సమాహితేన మనసా అన్నాడు ఇక్కడ. మనస్సుని సమాధానపరిచి క్రమంగా ఆ ధారణతో పట్టుకోవలసింది ఏమిటి అంటే ఆత్మన్యభీష్టదేవానాం ధ్యానం. అభీష్టదేవతని ధ్యానించడమే ధ్యానం అని చెప్పబడుతున్నది. ధారణ తర్వాత వచ్చే ధ్యానం. పట్టుకోవడం చేతనయితూ అమ్మవారి మూర్తిని పట్టుకోమంటుంది, అది ధ్యానం. క్రమంగా ఆ లోపల అతడి చైతన్య అంతఃకరణ చైతన్య అమ్మతో తాదాత్మ్యం చెందితే అది సమత్వ భావన నిత్యం జీవాత్మ పరమాత్మనోహో సమాధి. సమత్వ భావనమే సమాధి. చింతన చేస్తున్నవాడు ఆ దేవీమూర్తితో తాదాత్మ్యం చెంది ఇక నేననే భావాన్ని విస్మరిస్తే అది సమాధి అని చెప్పబడుతున్నది. ఇది మొత్తం అష్టాంగ యోగం అంతా క్లుప్తంగా చెప్పుకున్నాం. దీన్ని పాటిస్తూ దీనికి మంత్రయోగం తోడు కావాలి అన్నది. ఇది ఒక్కటి చేస్తే చాలదట. కొంతమంది పాపం 8 చాలు అనుకుంటారు. 8 ఏంటి, మధ్యలో 2 లాగుతారు బయటికి. ఆసనము ప్రాణాయామం లాభం లేదు. యమనియమాలు ఏమయ్యాయి, ఇవన్నీ ఉండాలి. అప్పుడు అది యోగం అవుతుంది. ఈ యోగంతో మంత్రయోగం కలుపు ఉంటుంది. అమ్మ ఎంత విశేషంగా చెప్తోందండి. ముందు పొందవలసిన వేదాంత జ్ఞానం చెప్పింది, అదంత తేలిక కాదండి. ఎందుకంటే దేహాత్మభావన అంత తొందరగా వదలదు, దానికి ప్రక్రియ చేయి ఇవన్నీ కూడా. అందుకు గురువు ద్వారా మంత్రాన్ని పొంది జపం చేయి బాగా. ఆ చేయడం శ్వాసతో చేస్తూ ఒక్కొక్క చక్రములో ఉన్నటువంటి అక్షర శక్తుల్ని ఎలా ధ్యానించాలో వివరిస్తోంది. షట్చక్ర శోధనంతా వివరిస్తున్నారు ఇక్కడ. క్లుప్తంగా చెప్పాలి అంటే మనకి మూలాధారంలో 4 దళాల పద్మంతో అక్కడ వాశాశాస అక్షరములతో మొదలుపెట్టుకుని ఒక్కొక్క చక్రం పైకి వస్తూ క్రమంగా ద్విదళ చక్రం ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చి మొత్తం అన్ని 50 అక్షరములు సహస్రారకమనంలో దర్శించడం. ఆ చక్రం యొక్క వర్ణము అంటే రంగు, అందులో ఉన్న అక్షరములు, వీటిని ధ్యానం చేస్తూ తర్వాత మంత్రజపం చేయడం, దీన్ని మంత్రయోగం అంటారు. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు గురువారం. అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానతత్వమైనటువంటి దివ్యవంతమైనటువంటి కాంతిని ప్రసాదించేటువంటి గురువుకు మనం మనస్ఫూర్తిగా ధ్యానం చేసేటువంటి శుభగడియ. మానవ జీవితంలో అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానపరమైనటువంటి మార్గాన్వేషణకు చక్కటి సూత్ర ప్రాతిపదికలను ప్రసాదించేటువంటి వాడు గురువే కదా. ఈ గురుతత్వంలో విరాజిల్లేటువంటి మహోన్నతమైనటువంటి తత్వచింతన మనకు సాక్షాత్తు దత్తాత్రేయ అవతారంలో కనిపిస్తుంది. దత్తశరణం మమ అంటూ 11 సార్లు ఔదంబర వృక్షం చుట్టూ ప్రదక్షిణం చేస్తూ శ్రీపాద శ్రీ వల్లభత్వం సదైవ దత్తాస్మన్పాహి దేవాదిదేవ భావగ్రహ క్లేశ హారించు కీర్తి ఘోరాత్ కష్టాదుద్రాస్మాన్ నమస్తే అంటూ ఆ దత్తాత్రేయుల వారికి హృదయపూర్వకంగా కష్టాల కడలి లేకుండా అభీష్ట సిద్ధిని ప్రసాదించవలసింది మహాప్రభో అంటూ దత్త పాదుకులను హృదయపూర్వకంగా నమస్కృతాంజలి గడిస్తూ శరణం మమ అని చెప్పేసి వేడుకుంటే చాలు, దత్తాత్రేయుల వారు అద్వితీయమైన జ్ఞానాన్ని అదృష్టాన్ని మనకు ప్రసాదిస్తాడు ఈ గురు పరంపరా తత్వరీత్యా. అందుచేతనే గురు అనేటువంటి లక్షణంలో దాగినటువంటి అద్భుతవంతమైనటువంటి తత్వాన్ని అవగాహన చేసుకుంటూ గురు చరిత్ర పారాయణ ఎవరైతే నిత్యం కూడాను ఆచరిస్తారో వారికి సన్మార్గవంతమైనటువంటి ఆలోచన తత్వాన్ని ఆ దత్త ప్రభువు కలిగింపచేసి తీరతాడు. జాతకరీత్యా గురుగ్రహం చక్కగా లేనటువంటి వాళ్ళు అనుభవించేటువంటి అనేక బాధల నుంచి కూడా బయటపడటానికి ఔదంబర వృక్ష ప్రదక్షిణంతో పాటుగా నానబెట్టినటువంటి శనగలు
1/2 కేజీ ఈరోజు గనక దత్తాత్రేయ స్వామివారికి నైవేద్యంగా సమర్పించి 10 మందికి గనక పంచినట్లయితే గ్రహచార రీత్యా సంభవించేటువంటి గురుగ్రహ దోషాలన్నీ కూడా పటాపంచలైపోయి మీ జీవనం సుసంపన్నమై వెలుగొందటానికి ఆస్కారాన్ని ఆ శ్రీపాద శ్రీవల్లభుడు అనుగ్రహిస్తాడు సుమ. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. नमस्ते भगवन् देवदत्तात्रेय जगत्प्रभो सर्वबाधा प्रशमनं कुरु शांतिं प्रयच्छमे. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాలలో దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, గురువారం. సూర్యోదయం ఉదయం 6:52 సూర్యాస్తమయం 5:53. తిథి షష్ఠి పూర్తిగా ఉంది. నక్షత్రం పుబ్బ మధ్యాహ్నం 12:28 వరకు, వర్జం రాత్రి 8:03 నుంచి 9:44 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:32 నుంచి 11:16 వరకు, మరల మధ్యాహ్నం 2:57 నుంచి 3:41 వరకు, అమృతకాలం శేషంగా మిగిలింది ఉదయం 7:35 వరకు, మరల తెల్లవారుజామున 6:09 ప్రారంభమై 7:50 వరకు కొనసాగుతోంది మరుసటి రోజు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:30కి. నేటి విశేషం గురువారం. అలాగే త్రిద్యుస్పృక్ అంటే ఒక తిథి 3 రోజులు స్పర్శ కలిగినదై ఉంటుంది. షష్ఠి ఉదయానికి ముందు ఉంది, మరుసటి రోజు ఉదయం తర్వాత కూడా ఉంది. ఇటువంటి రోజున మనం చేసేటువంటి పితృక్రియలు, దానాలు, నదీ స్నానాలు విశిష్టమైన ఫలితాలను అందజేస్తాయి. అలాగే గురువారం కాబట్టి మనం దత్తాత్రేయ స్వామిని, అనఘాదేవిని ఆరాధించుకోవడం ద్వారా సంపద సిద్ధిస్తుంది, సంపద సన్మార్గంలో సిద్ధిస్తుంది. వచ్చిన ధనాన్ని రక్షించుకోవడం, అలాగనే దాన్ని సద్వినియోగం చేయడం, రెండూ కూడా మనం సాధించుకోగలుగుతాం. మరో విశేషం, ధనుర్మాసంలో 24వ శుభదివసం. ఆండాళ్ తల్లి ఈ విధంగా ప్రార్థిస్తూ ఉంది. బలిచక్రవర్తి వల్ల దుఃఖాన్ని పొందినటువంటి దేవతలు రక్షించమని ప్రార్థిస్తే త్రివిక్రముడివై నువ్వు 2 పాదాలతో భూమిని ఆకాశాన్ని ఆక్రమించి దేవతలకు రాజ్యం ఇప్పించావు, బలిచక్రవర్తిని కూడా కాపాడావు. అలాగే సీతమ్మని అపహరించినటువంటి రావణుడు అతన్ని గెలిచి నీ ధైర్యాన్ని చూపించావు, ఆ ధైర్యానికి మంగళం. శకటాసురుడు నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తే కీళ్ళూడేట్లా తన్నావు, నీ కీర్తికి మంగళం. అలాగనే దూడ రూపంలో నిన్ను చంపడానికి వచ్చినటువంటి వత్సాసురుణ్ణి గెలిచావు. అలాగే కపిత్థాసురుడు వెలగ చెట్టుగా ఉంటే వాడికేసి కొట్టి ఇద్దరినీ ఒకేసారి సంహరించావు, అటువంటి నీ పాదాలకు మంగళం. దేవేంద్రుడు వర్షాలు కురుస్తూ రాళ్ల వర్షం కురిపిస్తే గోవర్ధనగిరిని గొడుగుగా ఎత్తి గోకులాన్ని రక్షించావు, నీ ఆశ్రిత రక్షణ గుణం, ఆ లక్షణానికి మంగళం. శత్రువులను చీల్చి చెండాడే నీ చేతి చక్రం, సుదర్శన చక్రం, దానికి శుభమంగళం. ఇలా నీ వీరగాథలను
ఎన్నిటినో స్తోత్రం చేస్తూ మా నోముకు కావలసినటువంటి పరికరాలను మేము నీ నుంచి సమకూర్చుకుంటాం పరా అనే వాయిద్య విశేషంతో సహా అని ప్రార్థిస్తూ ఉంది నేటి ఆణిముత్యాలు. సంతోషం అద్భుతమైన ఔషధం. ఎలాంటి వర్ణమునందు జన్మించాడో దానికి శాస్త్రము ఏది ధర్మమని చెప్పిందో ఆ ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా అనుష్ఠానం చేస్తూ ఈశ్వరుని యందు గురువు యందు శాస్త్రమునందు భక్తితో కూడినటువంటి జీవనము చేసిన వాడెవరున్నాడో వాడు ఉత్తీర్ణతని పొందుతూ ఉంటాడు. నేను అన్న మాట మీరు పట్టుకున్నారో లేదో, నేను మీతో ఒక ఉదాహరణ స్పష్టంగా చెప్పాలి అంటే, ఎవరికీ ఇవ్వనటువంటి గొప్ప అనుగ్రహాన్ని పరమేశ్వరుడు మనుష్యుడికి ఇచ్చాడు. ఏమిటా అనుగ్రహం అంటారేమో, స్వరపేటిక. ఏ ప్రాణికి లేదు, స్వరపేటిక ఒక్క మనుష్యునికే ఉంది, కంఠంలో పెట్టాడు. ఉంది కాబట్టి మాట్లాడగలను. కొంతమంది మాటలు ఉద్వేగం పుట్టిస్తాయి, కొంతమంది మాటలు శాంతినిస్తాయి. ఎవడి మాటలు శాంతిని స్థాపించాయో, ఎవడి మాటలు ఇతరుల అజ్ఞానాన్ని కాల్చేశాయో, ఎవరి మాటలు ఇతరుల్ని ఉద్ధరించాయో, ఎవరి మాటలు ఇతరులకు మార్గదర్శకములయ్యాయో, వాడి శరీరం పడిపోయాక ఈశ్వరుడి ముందు నించున్నప్పుడు నేను నీకు స్వరపేటికి ఇచ్చాను, ఏం చేశావని ఈశ్వరుడు అడగవలసిన అవసరం ఉండదు. తానిచ్చిన దానిని సక్రమంగా ఉపయోగించాడు. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు వచ్చే జన్మలో ఇంతకన్నా ఎక్కువ పాండిత్యాన్ని, ఇంతకన్నా ఎక్కువ అనుష్ఠాన బలాన్ని, ఇంతకన్నా ఎక్కువ తృప్తిని, ఇంతకన్నా ఎక్కువ ఆరోగ్యాన్ని, ఇంతకన్నా ఎక్కువ దీర్ఘాయుర్దాయాన్ని, ఇంతకన్నా ఎక్కువ స్వరపేటిక బలాన్ని ఇచ్చి పంపుతాడు. అది లేదు. బతికున్న నాళ్ళు వాడి మాట 10 మంది ఏడవడానికి పనికొచ్చింది, 10 మంది శాంతి పాడు చేయడానికి పనికొచ్చింది. మళ్ళీ ఎందుకు ఇవ్వాలి ఈశ్వరుడు? ఇస్తాడా? ఇవ్వడు. అది ఉత్తీర్ణత, పతనము అని 2 మాటలు. ఇంకా పైకి ఎక్కించాలా ఎక్కించకూడదా అన్నదానికి ఈశ్వరుడు ఇచ్చిన దాన్ని శాస్త్రము ప్రకారము ఉపయోగించుకున్నావా లేదా? స్వరపేటికి ఒకటే ఇవ్వడు, దానితో పాటు శాస్త్రాన్ని ఇచ్చాడు, నువ్వు దీన్ని ఇలా ఉపయోగించవలసి ఉంటుందని. అందుకే మాటకున్నన్ని నియమాలు శాస్త్రంలో దేనికి లేవు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యమప్రియం, ప్రియంచనానృతం బ్రూయాత్, ఇన్ని నియమాలు చెప్పింది మాటకి. అలా మాట్లాడవలసి ఉంటుందని చెప్పింది. వాక్కు అగ్నిహోత్రం. అటువంటి మాట ఎవడు సక్రమంగా ఉపయోగించుకున్నాడో వాడు ఉత్తీర్ణుడవుతాడు. వాడు దేవత కావచ్చు, గురువు కావచ్చు, లేదా వచ్చే జన్మల్లో చిన్నతనం నుంచే గొప్ప అనుష్ఠాన బలం ఉన్నవాడు కావచ్చు, వాడు ఇంకా ఇంకా శాస్త్రములు చదువుకోగలిగినటువంటి మేధావి కావచ్చు. అది ఇప్పుడు చేసే అనుష్ఠానాన్ని బట్టి ఉంటుంది. గత జన్మలలో చేశావేదో, ఇప్పుడు ఒక మంచి స్థితిలోకి వచ్చావు. ఇది నిలబెట్టుకుని పైకెక్కుతావా, నిలబెట్టుకోకుండా కిందకి వెళ్ళిపోతావా, నిలబెట్టుకుని పైకెక్కి జారిపోతావా, జారిపోకుండా పైన పట్టుకుని అలాగే వదిలి ఉన్నతమైన స్థితిలోకి పెడతావా, అది నీ బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది యమధర్మరాజు యొక్క భటులు చెప్పి, ఇతను గత జన్మలలో మంచి పనులు చేశాడు. మంచి పనులు చేశానన్నప్పుడు ఒక బ్రాహ్మణుడుగానే మంచి పనులు చేసిన వాడయ్యి ఉండాలనేం లేదు. ఏ వర్ణములో పుట్టాడో ఆ వర్ణములో ఆ ధర్మాన్ని అంత బాగా అనుష్ఠించాడు. కాబట్టి ఇప్పుడు అంతకన్నా మంచి ధర్మాన్ని ఇచ్చారు. మీరు చూడండి, బాగా కష్టపడగలిగినటువంటి స్థితికి ఎప్పుడు పంపిస్తారు? వీడు ఓర్చి చేస్తాడు, వీడికి యజమాని మీద ఆ నమ్మకం ఉంది, యజమాని మీద గౌరవం ఉంది. అందుకే ఎంత కష్టపడైనా సరే ఆ పని సాధిస్తాడంటేనే ఆ పనిలో పెడతారు. కష్టంతో కూడుకున్న జీవితం బ్రాహ్మణుడి యొక్క జీవితం. సూర్యోదయాత్పూర్వం లేచి సంధ్యావందనం చేయాలి, సూర్యాస్తమయం అవుతుంటే సంధ్యావందనం చేయాలి. ఓ అన్నం తినేటప్పుడు నియమం ఉంటుంది, ఓ పడుకుంటే నియమం ఉంటుంది. తాను చదువుకోవాలి, తాను చెప్పాలి, తాను తృప్తిగా బతకాలి. అది వాడికే లేనివాడు ఎవరికి ఆదర్శంగా నిలబడగలడు? అలా నిలబడేటటువంటి జన్మలోకి పంపాలి అంటే వాడు గత జన్మలలో ఏదో చేసినవాడు అయ్యి ఉండాలి కదా. అంత చెయ్యక్కర్లేదు లేవయ్యా అన్న వర్ణంలో పుట్టించిన అంత భక్తితోనూ నిలబడి శాస్త్రం తాన్ని ఏం చేయమందో అది చేసిన వాడి పట్ల ప్రసన్నుడైన పరమేశ్వరుడు
ఉన్నతిని కల్పిస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వెంటనే దేవవ్రతుడు తండ్రి సారథిని పిలిచి, ఓ సారథి, నువ్వు నా తండ్రికి మిత్రుడు, అందుచేత ఆయన మనస్సు నీకు తెలియకుండా ఉండదు కదా. ఏ కన్య మీద ఆయన మనస్సు లగ్నమై ఉందో చెప్పు, నువ్వు చెప్పినట్లే చేస్తానన్నాడు. ఈ ముసలి మంత్రి చెప్పలే, తప్పించుకున్నాడు మెల్లగా. ఎక్కడ అధికారం నుంచి తీసి పారేస్తాడో అని చెప్పేసి తప్పించుకొని ఏదేదో చెప్పాడు. ఏమో ఉండొచ్చు, అట్లా ఏదో ఎవరి మీద మోహపండి అట్లా అనేసాడు, ఊరికే ఉండిపోయాడు. కానీ ఇక్కడ రథసారథి, ఆమెకేం పదవులు అక్కర్లేదు కదా రథసారథికి. రథసారథిని అడిగాడు. రథసారథి, ఓ రాజకుమారా, మహారాజు గారి మనస్సు ఒక దాసకన్యపై లగ్నమయ్యింది. రాజుగారు దాసరాజుతో నీ కూతురుని తనకిమ్మని కోరాడు. నేను అక్కడే ఉన్నా, నేను పట్టుకొని కింద దింపాలి కదా రాజుగారిని, అక్కడే ఉన్నాను. అందుకు దాసరాజు ఒప్పుకున్నాడు. కానీ ఒక నియమం పెట్టాడు. ఆ నియమానికి ఆ రాజుగారు ఒప్పుకోలేదు. అయితే నా కూతురును నేను ఇవ్వను అన్నాడు దాసరాజు. ఇది విషయం. ఏదో ఒక నియమం పెట్టాడు. ఆ నియమం ప్రకారంగా రాజుగారు ఏం మాట్లాడలేదు. దాసరాజు గారు ఇది నేను ఇవ్వనన్నాడు. ఇక ఈ విషయంలో మీరు చేయవలసింది చేయండి అన్నాడు. ఇక మీరేమైనా దీన్ని కలిగించుకొని ఏమైనా చేస్తే చేయవచ్చు. ఇది సంగతి. మహారాజు గారికి దుఃఖం వచ్చిన సంగతి ఇది. ఇది జరిగిన సంగతి ఇంతే. ఆయన అడిగాడు, అప్పుడు ఇట్లా రాజు చేయాలా అన్నాడు. అంటే దానికి ఏం ఒప్పుకోలేదు ఈయన. తిరిగి వచ్చాడు. కానీ ఆ పిల్లని మాత్రం మర్చిపోకుండా ఉన్నాడు అనిపిస్తుంది నాకు. అంత ఇక మిగతాది మహారాజా మీరు చేయండి, యువరాజు గారు మీరు చేయొచ్చులేండి. దేవవ్రతుడు కొంతమంది కురువృద్ధులతో కలిసి ఇంకా ఆయన ఊరికే ఉండలేదు. దాశరాజు దగ్గరికి వెళ్ళి తండ్రి కోసం దాసకన్యను ఇమ్మని అడిగాడు. అంటే దాసరాజు కన్యను ఇమ్మని అడిగాడు. తండ్రికి పెళ్లి చేయిస్తున్నాడు అన్నమాట. అప్పుడు దాసరాజు, ఓ రాజకుమారా విను, నా కూతురును నీ తండ్రికి ఇవ్వాలంటే మహారాజ్యాన్ని శుల్కంగా అడిగాను. ఆ ప్రకారంగా ఈమె పుత్రుడే నీ తండ్రి తరువాత రాజు కావాలి. ఇది అన్నమాట రహస్యం. అక్కడ తన తండ్రికి శంతనుడికి అడిగినప్పుడు తానేమీ చెప్పలేకపోయాడు. ఎందుకంటే కొడుకు ఉన్నాడు కదా, పెద్ద కొడుకు. ఆ కొడుకుకు తెలియకుండా ఏమైనా మాట ఇచ్చేస్తే కష్టమవుతుంది కదా. అందుకని కృషించిపోయాడు పాపం. అదిగాకి మనం అనుకున్నట్టుగా పోని 5-6 మంది పెండ్లాలు 5-6 మంది పిల్లలు లేరు కూడా, ఒక్కడే. అది గంగా పుత్రుడు, మహాపరాక్రమవంతుడు. కానీ ఆవిడంతా భవిష్యం చెప్పినప్పటికి కూడా ఏదో ఒక ఆశ ఉండింది కదా, కొడుకుకి పెళ్లి చేయాలని ఉంటుంది కదా, వంశోద్ధారకులు కావాలని ఉంటుంది కదా. అటా ఉంది, ఇట్లా ఉంది. ఈ కన్యను మాత్రం వదలలేకపోతున్నాడు. దాశరాజు కన్యను, వాళ్ళ కూతుర్ని వదలలేకపోతున్నాడు. నానా అవస్థపడి కొడుకుకు చెప్పుకోకుండా అవస్థపడ్డాడు. మొత్తానికి ఏదో మంత్రుల ద్వారా తెలుసుకున్నాడు. ప్రస్తుతం నువ్వు ఒక్కడివే సర్వరక్షకుడై ఉన్నావు ఈ రాజ్యానికి. అయినా నీకొక మాట చెబుతున్నాను. ఇంతగా నచ్చిన పెళ్లి సంబంధాన్ని వదులుకుంటే ఇంద్రుడు కూడా బాధపడతాడు. ఈ సందర్భంలో కొన్ని నిజాలు కూడా చెబుతున్నాను విను. ఈ కన్య ఒక ఆర్యపురుషుడి కూతురు. గుణాలలో ఆయన నీతో సమానమైనవాడు. ఆయన రేతస్సు నుండే ఈ సత్యవతి జన్మించింది. ఆయన ఎన్నోసార్లు నీ తండ్రి గురించే నాతో మాట్లాడాడు.
అందుచేత సత్యవతికి తగినవాడు శాంతనుడే. ఆ శాంతనుడే, శాంతనుడు అనొచ్చు, శాంతనుడు అనొచ్చు. ఆ శాంతనుడే అని ఆయన అభిప్రాయం అని చెప్పాడు. తనకు ఇష్టముంది తన కూతుర్ని అక్కడికి ఇవ్వాలని కూడా నిజం చెప్పాడు. నా కూతురు ఎట్లా కాదు అని నిజంగా చెప్పాడు. తర్వాత శంతనుడు వచ్చి సత్యవతిని ఇమ్మని అడిగాడు. అందుకు నేను అంగీకరించలేదు. నేను ఆడపిల్ల తండ్రిని కదా, నా భయం నాకుంది. అందుచేత చెప్తున్నాను విను. మీతో సంబంధం కలుపుకుంటే బలవంతులతో శత్రుత్వాన్ని తెచ్చిపెట్టుకున్నట్లు అవుతుంది. ఆ దోషం మాత్రమే నాకిక్కడ కనిపిస్తుంది. నీకు శత్రువైన వాడు గంధర్వుడైన రాక్షసుడైనా సరే, నువ్వు కోపిస్తే వాడు ఎక్కువ కాలం బ్రతకడు. నీ విచారం మాకు బాగా తెలుసు. నువ్వేమైనా కోపిస్తే నేనెక్కడుంటాను? అందుకని బలవంతులు, చాలా విపరీతమైనటువంటి బలవంతుడు నువ్వు ఆ రాజ్యానికి. నువ్వు ఒక్కడవే రక్షకుడుగా చూసుకుంటున్నావు ఇప్పుడు రాజ్యాన్నంతా కూడా. అందుకని నాకు భయం వేసింది. నేను ఎక్కడేమవుతాను, నా రాజ్యం ఏమైపోతుందో, నా బతుకేమైపోతుందో. ఇది సంకట పరిస్థితి. కన్యని ఇస్తే ఒకటి, ఇవ్వకపోతే మరొకటి. నేను ఇచ్చాననుకో, తనకు పుట్టేటువంటి పిల్లలంతా అనాథలైపోతారు. నేను ఇవ్వలేదనుకో, నువ్వు నా మీద పడతావు. అందుకని ఈ దోషం వల్ల నాకు భయం కలుగుతోంది. ఈ పెళ్లికి సంబంధించిన ఈ ఒక్క దోషాన్ని విచారించు. దీనిని బాగా అర్థం చేసుకో, దీని గురించి బాగా తెలుసుకో అన్నాడు. ఇంత నీతి చెప్పాడు అంటే పెళ్లి నిజంగా నేను ఇవ్వటమే గ్యారంటీ. ఈ నా కూతురికి శాంతనుడే మంచి వరుడు, అది నిజం. కానీ నేను ఇవ్వనుంటే కష్టం, ఇచ్చానంటే నా కూతురుకు పుట్టేటువంటి పిల్లలు అనాథలైపోతారు. అప్పుడంటే నువ్వు రాజ్యానికి పనికిరావని అర్థం. అంటే నువ్వు రాజ్యాన్ని అపేక్షించకూడదు అని ఒకటి అర్థం. నా కూతురు గర్భంలో పుట్టే పిల్లల్నే రాజును చేస్తే మాత్రం అనే విధంగా అంటున్నాడు. డైరెక్ట్గా చెప్పడం లేదు, కానీ ఇండైరెక్ట్గా ఉపన్యాసం చేస్తున్నాడు. వెంటనే గంగానందుడు, గంగపుత్రుడైన స్వామి, ఆయన నేను స్వామి అంటుంటే ఎందుకంటే పితామహుడు కదా, మనందరికీ పితామహుడే. వెంటనే గంగానందుడు తండ్రి కోరిక తీర్చాలనుకున్నాడు. మాట వేరే ఇచ్చొచ్చాడు. ఎంత కష్టమైనా తీరుస్తానేనో అని చెప్పవచ్చాడు. రాజులందరూ వింటూ ఉండగా దాశరాజుతో ఇలా అన్నాడు. ఓ దాశరాజా, నీ నియమాన్ని అంగీకరిస్తున్నాను. నా సత్యప్రతిజ్ఞను విను. నాలాగా ప్రతిజ్ఞ చేసేవాడు ఇంతవరకు పుట్టలేదు, ఇకపై పుట్టడు కూడా. ఏవమే తత్కరిష్యామి యథా త్వమను భాషసే. ఏవమే తత్కరిష్యామి యథా త్వమను భాషసే. యోస్యాం జనిష్యతే పుత్రః సనో రాజా భవిష్యతి. యోస్యాం జనిష్యతే పుత్రః సనో రాజా భవిష్యతి. ఈ ప్రతిజ్ఞ మంత్రం మీరందరూ వినాల. సర్వ పాపాలు పోతాయి. నువ్వు కోరిన విధంగా నేను చేస్తాను. ఈమెకు పుట్టబోయే కొడుకే మాకు రాజు అవుతాడు. మాకు అన్నాడు, మాకు రాజు అవుతాడు అని ప్రతిజ్ఞ చేశాడు. ఏవమే తత్కరిష్యామి యథా త్వమను భాషసే. ఏవమే తత్కరిష్యామి యథా త్వమను భాషసే. యోస్యాం జనిష్యతే పుత్రః
సనో రాజా భవిష్యతి యోస్యాం జనిష్యతే పుత్రః సనో రాజా భవిష్యతి. ఆ ప్రతిజ్ఞ విని దాశరాజు సంతృప్తి చెందలేదు. వీళ్ళలాగానే మనస్సు అందరికీ ఉంటుంది కదా, కొంచెం మోసచింతన మనస్సు ఉందేమో, అందుకని లోపల లోపల అనుమానం వచ్చింది. మనస్సులో ఏదో కోరిక పెట్టుకొని భీష్ముడి చేత, అంటే ఇంకా ఇప్పుడు భీష్ముడు అవుతున్నాడులేండి, మరొక దుష్కర ప్రతిజ్ఞను చేయించాలనుకొని ఇలా అన్నాడు. ఓ యువరాజా, ధర్మస్వరూప, శాంతన మహారాజుకు రక్షకుడివై వచ్చావు. అందుచేత ఈ కన్యపై నీకు సంపూర్ణంగా అధికారం ఉంటుంది. అయితే నాది మరొక మనవి. నువ్వు ఏమడిగినా ఇస్తావు, అన్ని పనులు చేస్తావు, ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఈ విషయంలో నువ్వు చేయవలసిన ఒక పని ఉంది, జాగ్రత్తగా విను. నేను ఆడబిడ్డ తండ్రిగా నేను కోరుతున్నాను. సత్యవతి కోసం నువ్వు ఇప్పుడు చేసిన ప్రతిజ్ఞకు తిరుగులేదు అనే విశ్వాసం నాకుంది. నాకిందులో ఎలాంటి సందేహం లేదు. నువ్వు చేసినటువంటి ప్రతిజ్ఞ అత్యద్భుతమైనటువంటిది, దీంట్లో నాకు సందేహం లేదు నిజంగా కూడా. కానీ నీకు పుట్టబోయే పుత్రుల విషయంలోనే సందేహంగా ఉంది. వారు నీకులాగానే ఈ దృఢమైన ప్రతిజ్ఞను పాలిస్తారో లేదో అనే విషయంలోనే నాకు విశ్వాసం కలగటం లేదు. ఆడపిల్లల తండ్రికి ఇలాంటి భయం ఉండటం సహజమే కదా. నువ్వేమో ప్రతిజ్ఞ చేశావు, ఈవిడికి పుట్టబోయే అటువంటి కొడుకే మాకు మహారాజు నువ్వు అన్నావు. కానీ రేపు పొద్దున నీకు పుట్టబోయేటువంటి పిల్లలు, వాళ్ళని ఏమైనా చేయొచ్చు కదా, యుద్ధంలో చంపేసేయచ్చు కదా. నాకు నమ్మకమేముంది? నీ మీద నమ్మకం ఉంది, నీ ప్రతిజ్ఞ మీద నమ్మకం ఉంది. నాకేం అక్కర్లేదు. ఈ పుట్టబోయేవాడిని రాజు చేస్తానన్నావు, ప్రతిజ్ఞ చేశావు, అంతటితో బాగుంది. నువ్వు రాజు కావు. కానీ నీకు పుట్టబోయేటువంటి పిల్లలు వాళ్ళ ఊరికే ఉంటారా? అందుచేత నా సందేహాన్ని తొలగించు అన్నాడు. దేవవ్రతుడు దాశరాజు అభిప్రాయాన్ని గ్రహించాడు బాగా. తండ్రి కోరిక తీర్చాలనుకొని ఇలా కఠినమైన ప్రతిజ్ఞ చేశాడు. ఓ దాశరాజా, అయితే నా ప్రతిజ్ఞ విను. ఓ ఋషిదేవతా గణములారా, అదృశ్యంగా ఉన్న ప్రాణులారా, దిక్పాలకులారా, అమ్మ తల్లి గంగమ్మ, అందరూ వినండి. నాలాగా మాట ఇచ్చేవాడు మరొకడు ఉండడు. నేను ఈ మాట సత్యంగానే చెబుతున్నాను. తండ్రి కోసమని ఈ అందరి యొక్క సమక్షంలో ప్రతిజ్ఞ చేస్తున్నాను. రాజులందరి తీసుకొచ్చాడు పెత్తనానికి. రాజ్యం తావత్ పూర్వమేవ మయా త్యక్తం నరాధిపాక అపత్యహేతోరపి చ కరిష్యేద్య వినిశ్చయం. ఓ రాజశ్రేష్ఠులారా, నేనింతకు ముందే రాజ్యాన్ని విడిచిపెట్టాను. ఇప్పుడు సంతాన విషయంలో కూడా స్థిరమైన నిర్ణయాన్ని తీసుకుంటున్నాను. అద్య ప్రభృతి మేదాశ బ్రహ్మచర్యం భవిష్యతి. ఇది ప్రతిజ్ఞ. ఓ దాశరాజా, ఇప్పటి నుండి నేను చెప్తున్నాను. అద్య ప్రభృతి మేదాశ బ్రహ్మచర్యం భవిష్యతి. ఇప్పటి నుండి నేను జీవితమంతము అఖండ బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తాను. సామాన్యంగా అది ప్రతిజ్ఞ. ఎందుకంటే ఆయన మానవ మాత్రుడు కాదు కదా. అందుకని పుత్రుడు లేకపోయినా నాకు స్వర్గంలో అక్షయ పుణ్యలోకాలు లభిస్తాయి, నాకు తెలుసు. పుట్టిన నాటి నుండి నేను ఎలాంటి అసత్యము పలకలేదు. అసలు ఒక్కరోజు కూడా అసత్యం అనేది పలకలేదు. నా దేహంలో
నా దేహంలో ప్రాణాలు ఉన్నంత వరకు నేను సంతానాన్ని పొందను, ఆశ కూడా లేదు నాకు. ఎవరిని సంతానమని కూడా చూడను. చూస్తే కదా సాకిన కొడుకులు అవుతారు, వాళ్ళకేదో అంటగట్టాలనిపిస్తుంది. నాకు వద్దు. నీ కూతురును నా తండ్రికి ఇవ్వు. రాజ్య స్త్రీ భోగాలను ఈ క్షణం నుండే వదిలిపెడుతున్నాను, ఇప్పటి నుంచే వదిలేస్తున్నాను అని తన తల్లి అయినటువంటి గంగ నీళ్లు తీసుకొని ధారపోసేశాడు. అంతే, తల్లి కదా. ఊర్ధ్వరేతస్కుడైన నైష్ఠిక బ్రహ్మచారిగా ఉంటాను ఈ రోజు నుంచి నేను. ఈ మాట నీకు సత్యంగా చెబుతున్నాను అన్నాడు. ఈ కఠోరమైన ప్రతిజ్ఞను విని దాశరాజు శరీరం పులకించిపోయింది. భయపడ్డాడు కూడా కాసేపు. వెంటనే నా కూతురుని నీ తండ్రికి ఇస్తాను అని మాట ఇచ్చాడు. ఆ సమయంలో ఆకాశం నుండి అప్సరసలు, దేవతలు, ఋషులు అందరూ అంతరిక్షంలో చూస్తూ పుష్పవృష్టిని కురిపించారు. అభ్యవర్షంత కుసుమై భీష్మోయామితి చాబ్రువన్. పూలవాన కురిపించి ఈ భయంకరమైన ప్రతిజ్ఞ చేసిన ఈతడు నేటి నుండి భీష్ముడనే పేరుతో పిలువబడతాడు అని ప్రశంసించారు. పూలవాన కురిపించారు. దేవతలంతా వచ్చి చూస్తున్నారు. ఒక్క తల్లి మాత్రం ఏడుస్తూ ఉందట. అది ఇప్పుడు చెప్పలేను నేను, తర్వాత చెప్తాను సందర్భం. తర్వాత భీష్ముడు తండ్రి కోరిక తీర్చాలని సత్యవతితో, అమ్మా రథమెక్కు తల్లి, మన ఇంటికి వెళదామన్నాడు. అమ్మ ఇప్పుడే అమ్మ అయిపోయింది. అది అమ్మా పిన్ని అనలేదు. మామూలు మనమంతా పిన్ని అంటూ ఉంటుంది. అమ్మా రథమెక్కు, ఎందుకంటే రాజ్యాధిపతి ఆవిడే కదా, రాజమాత ఈయనకు ఇప్పుడు. అమ్మా రథమెక్కు తల్లి. సత్యవతి రథమెక్కింది. భీష్ముడు ఆమెను హస్తినాపురానికి తీసుకొచ్చి శాంతనుడికి అప్పగించాడు. భీష్ముడు చేసిన ఈ దుష్కర కార్యాన్ని చూసి అక్కడ ఉన్నవారు ఈ రాకుమారుడు నిజంగా భీష్ముడే అని ఏకకంఠంతో మెచ్చుకున్నారు. దేవతల నుంచి, మనుషుల నుంచి, రాజుల నుంచి, అష్టదిక్పాలకుల నుంచి అందరూ భీష్మ అన్నారంట ఒక్క పర్యం. భీష్ముడు, శాంతనుడు కూడా ఈ దుష్కర కార్యం గురించి విని ఆనందించి భీష్ముడికి ఇలా ఒక అద్భుతమైన వరాన్ని అనుగ్రహించాడు. నతే మృత్యుకు ప్రభవిత యావజ్జీవితమిచ్చసి, నతే మృత్యుకు ప్రభవిత యావజ్జీవితుమిచ్చసి, త్వత్తో హ్యనుజ్ఞాం సంప్రాప్య మృత్యు ప్రభవితానఘ. నువ్వు ఇక్కడ జీవించాలని ఓ పాపము లేనివాడా, ఓ అనఘ, పాపము లేనివాడా, అనఘ అంటే పాపము లేనివాడా, నువ్వు ఇక్కడ జీవించాలని అనుకున్నంత కాలము మృత్యువు నిన్నేమీ చేయలేదు. నీ అనుమతిని తీసుకున్న తర్వాతే మృత్యువు నీపై తన ప్రభావాన్ని చూపిస్తుంది అని శాంతనుడు భీష్ముడికి అమోఘమైన వరం ఇచ్చాడు. స్వచ్ఛంద మరణాన్ని అనుగ్రహించాడు. అంత శక్తివంతుడు శాంతనుడు. శాంతనుడైన సామాన్యవాడం కాదు ఇది. ఇవన్నీ తెలుసుకొని ఈ భూలోకానికి వచ్చారు. ఇక్కడ ఏదో పెద్ద కార్యం చేయబోతున్నారు అంతకని. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.